మహి, మధు కలిసి సరదాగా మాట్లాడుకుని పానీపూరి తినడానికి వెళ్లడం, వాళ్ళిద్దరినీ అలా చూసిన లోహిత, శ్రేయ షాక్ అవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఉషా టీచర్ చనిపోయిందని తెలిసి మహి చాలా బాధపడతాడు. గోడమీద ఉన్న ఫోటోని ఫోన్లోకి తీసుకుని మిస్ యూ టీచర్ అని అంటాడు. మధుమిత ఓ బస్తీకొచ్చి హాఫ్ టికెట్ కోసం వెతుకుతుంది. కనిపించిన అందర్నీ అడుగుతుంది. ఓ ఇంటిని చూసి అది హాఫ్ టికెట్ ఇల్లని గుర్తించి అక్కడికి వెళ్లి అడుగుతుంది. దాంతో ఆయన హాఫ్ టికెట్ 10 ఏళ్ల క్రితమే వెళ్లిపోయారని చెప్తారు. మధు చాలా బాధపడుతుంది. నాన్న గురించి ఎలా తెలుసుకోవాలా అని ఏడుస్తుంది. మరోవైపు మహి కూడా చిన్ని గురించి ఎలా తెలుస్తుందా అని తన ఫ్రెండ్ రాహుల్తో చెప్పుకుని బాధపడతాడు. అంతేకాకుండా ఉషా టీచర్ గురించి కూడా బాధపడతాడు. రాహుల్ మహిని చూసి, ఇలా కాదురా, స్ట్రాంగ్ టీ తీసుకొస్తా, నీ మనసు సెట్ అవుతుంది అని చెప్పి వెళతాడు. ఇంతలో పెద్ద వర్షం పడుతుంది. మహి వర్షంలో బయటకొచ్చి నిలుచుని కళ్లు మూసుకుని చిన్నిని తలుచుకుంటాడు. ఇంతలో మధు వచ్చి మహికి గొడుగు పడుతుంది. మహి మధుని చూసి, ఏ మధు, నువ్వా అంటాడు. కాలేజీకి వెళ్లలేదా అంటే, చిన్న పని ఉండి బయటకొచ్చా అంటుంది. ఇద్దరూ ఓ చోట కూర్చుంటారు. మహి మధుతో, ఏంటి కేరింగా అని అంటాడు. అందుకు మధు, ఫైటింగ్ చేసి మరీ నన్ను కాపాడావు, ఆ మాత్రం కేరింగ్ ఉండదా అనంటుంది. మళ్లీ మధు థాంక్స్ చెప్తుంది. దాంతో మహి, ఎన్నిసార్లు చెప్తావు అని అడుగుతాడు. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. నిజానికి నువ్వు కాపాడింది నా ఒక్కదాని ప్రాణమే కాదు, నా ఫ్యామిలీ అందరి ప్రాణాలు కాపాడావు. నాకేమైనా అయితే వాళ్లు బ్రతకలేరు అని మధుమిత చెప్తుంది. మధు, మహి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అటుగా వచ్చిన శ్రేయ, లోహిత చూస్తారు. ఇదేంటి, శ్రేయ అమ్మాయిలకు 3 అడుగుల దూరం పాటించే మీ బావా? ఇదేంటి శ్రేయ, అమ్మాయిలకు 3 అడుగులు దూరం పాటించే మీ బావా? దాంతో ఏంటి 3 అంగుళాలు కూడా దూరం పాటించకుండా అలా అతుక్కుపోయాడేంటి అని అంటుంది. దాంతో శ్రేయ రగిలిపోతుంది. మధు మహితో, మనిద్దరం కాలేజీలో గొడవ పడుతుంటాం కదా, నన్నెందుకు కాపాడావు అని అడుగుతుంది. అదేంటి అలా అడిగావు, ప్రాబ్లంలో ఉంటే వదిలేయాలా అంటాడు. ఇక 3 అడుగుల దూరం పాటిస్తావు కదా, మరి నన్నెందుకు ఎత్తుకున్నావు అని అడుగుతుంది. ప్రాణం ముఖ్యం కదా అంటాడు. దాంతో మధు, దట్ ఈజ్ మహి అంటుంది. తర్వాత మధు మహితో పానీపూరి తిందామని తీసుకువెళుతుంది. ఇదంతా చూస్తున్న శ్రేయ రగిలిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు నేనే మా బావకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఇదేంటి ఇన్నిసార్లు ఇస్తుంది, దాని అంతు చూస్తాను అంటుంది. లోహిత శ్రేయను ఆపుతుంది. ఇంతలో శ్రేయ పరీక్షల టైం టేబుల్ వస్తుంది. ఈ పరీక్ష నాకు కష్టమని ఏడుపు ముఖం పెడుతుంది. దాంతో లోహిత, నువ్వు పరీక్ష పాస్ అవుతావు అని ఎగ్జామ్ పేపర్ కొట్టేయడం కోసం ప్లాన్ చెప్తుంది. నా కోసం ఇంత రిస్క్ చేస్తున్నావు, థాంక్స్ అనంటుంది శ్రేయ. మధు, మహి సరదాగా మాట్లాడుకుంటూ పానీపూరి బండి దగ్గరకు వెళతారు. మహి మధుని అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది మధు. ఇక ఇద్దరికీ పానీపూరి ఇస్తారు. మహి ఎలా తినాలో అర్థం కాక పానీపూరి పట్టుకుని పైకి కిందికి చూస్తాడు. మధు తినమని చెప్తుంది. ఎలా తినాలో అర్థం కావడం లేదు అంటాడు మహి. అందుకు మధు, పానీపూరి తినడం పెద్ద ఆర్ట్, నేనందులో ఆర్టిస్టుని బాబూ, ప్రాక్టీస్ చేస్తే అలవాటవుతుంది, తిను అంటుంది. మహి మాత్రం చిన్నితో పానీపూరి తినడం గుర్తు చేసుకుంటాడు. సేమ్ డైలాగ్ చిన్నప్పుడు చిన్ని చెప్పడం గుర్తొస్తుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.